ఉండేటువంటి మాజీ సీఎం గారిది, మాజీ మంత్రి గారిది, మాజీ ఎంపీ గారిది, మాజీ ఎమ్మెల్యే గారిది బోర్డులో రెండు ఫోటోలు తీసేశారు. మీరు ఒక సూపరింటెండెంట్గా మేము మీకు కంప్లైంట్ ఇస్తామన్నారు. దీని మీద మీరు చర్యలు తీసుకోవాలా. ఒకటి మాకు సీసీ ఫుటేజ్ కావాలి. మాకు ఇకపోయినా కూడా మీకు ఇవ్వమంటే పోలీస్ శాఖ వారికి ఇవ్వండి. ఎందుకంటే ప్రెస్ వాళ్ళకి ఇవ్వండి. ఇది ఎవరు చేశారనేది తెలియవాలి, ప్రజలకు తెలియవాలి. ఇలాంటి ఎన్ని పనులు ఎవరు చేస్తారనేది ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి మీకు ఇస్తున్నాం. యాక్చువల్గా అయితే మీరు మాకు మీ రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే హాస్పిటల్లో సూపరింటెండెంట్ మీరు మీ పరిధిలో ఉంటుంది. ఎవడో అరామప్పుడు దావలో పోయి ఎవడు వచ్చి దాన్ని గోకేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. మీకు ఏమైనా అఫిషియల్ గైడ్లైన్స్ ఉంటే చెప్పండి. ఏమైనా కలెక్టర్ గారి గైడ్లైన్స్ వచ్చిందా, మన సీఎం ఆఫీస్ నుంచి ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందా, మన హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మీది కమిషనర్ దగ్గర నుంచి ఏమైనా గైడ్లైన్స్ వచ్చిందా? దీనికి మీ వివరణ నేను చెప్తారో చెప్పండి. యాక్చువల్లీ ఇలా ఫలితం కాదు, మా హెచ్డిఎస్ మెంబర్స్ అడిగారు నాకు ముందుగానే, ఇట్లాగా ఫొటోస్ ఉండకూడదు బోర్డు పైన ప్రోటోకాల్ ప్రకారం అన్నారు. అంటే నేను కూడా లైక్ కోడ్ ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు మాకు ఫొటోస్ ఉండకూడదు అని పైనుంచి జియో రిలీజ్ చేస్తారు. అప్పుడు మాత్రం మేము కవర్ చేస్తాము. మిగతా అప్పుడు మరి ఫొటోస్ ఉండకూడదు అని మాకు ఇంతవరకు ఎవరు చెప్పలేదండి. అంటే మేము తీసేస్తాము అని చెప్పారు, తీసేస్తామని చెప్పారు. కానీ నేను లైక్ అలా తీయకూడదేమో, మీరు ఆలోచించుకొని చేయండి. మీరు అంటే హెచ్డిఎస్ మెంబర్స్ కాబట్టి ఇంక వారు ప్రభుత్వం తరపున వచ్చినటువంటి ప్రతినిధులు మాకు. సో వారి మాటని మేము గౌరవించాలి. బట్ నేను అయితే సమ్మతం తెలుపలేదు. మరి వారు చేశారు, నాకు తెలిసింది ఈ విషయం. కాదు మేడం, హెచ్డిఎఫ్సి మెంబర్స్ అంటే ఇప్పుడు 16 కోట్లు ఇచ్చి హాస్పిటల్ తెచ్చి బోర్డు వేసినటువంటి ముఖ్యమంత్రి గారిని ఫోటోలు గోకేదానికే వాళ్ళ పని. హెచ్డిఎఫ్సి మెంబర్లు అంటే వాళ్ళు ఏం చేయాలా, వాళ్ళ డ్యూటీ ఏమి తెలియకపోతే మాతో అడిగితే మేము చెప్తాం. వాళ్ళ వల్ల అయితే హాస్పిటల్కి వాళ్ళకి అయినటువంటి సహాయ సహకారాలు ఇవ్వాలా. ఇక్కడ ఏమైనా ఇబ్బంది కలుగుతా ఉంది పేషెంట్లకి అంటే వాళ్ళు వచ్చి దానికి హెల్ప్ చేయాలా. అంతేగాని వాళ్ళు మాజీ సీఎం గారు బోర్డు ఫోటో పెరికేసి అదేందో హీరోలు అయిపోతాం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అని ప్రజలు కూడా ఆలోచన చేయాలి. నేను నా పై అధికారులతో మాట్లాడి థ్యాంక్ యూ. అది అట్లే పట్టుకోండి, ఫోటో తీసుకో కొంచెం దగ్గరికి రా. మీడియా సోదరులకు నమస్కారం. గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో మన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్ వెంకటేగౌడ గారు పలమనేరు ప్రజల సౌకర్యార్థం కోసం 16 కోట్లతో ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చెందాలనేసి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి పలమనేరుకు 16 కోట్లు శాంక్షన్ చేపించి ఈ యొక్క ప్రభుత్వ బిల్డింగ్ కట్టడం జరిగింది. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకంటే ఆ రోజు పలమనేరు అభివృద్ధి కోసం మేము కష్టపడి 16 కోట్లు తీసుకొచ్చి ఇంత బిల్డింగ్ కట్టి దానికి కలెక్టర్ గారు ఆ రోజుండే డిప్యూటీ సీఎం అధికారికంగా ఒక ప్రారంభోత్సవానికి ఒక స్టాచ్యూ పెడితే దాన్ని వచ్చి ఈరోజు కొంతమంది తెలుగుదేశం నాయకులు దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మని కొంతమంది నాయకుల బొమ్మలు ఉంటే దాంతో బ్లేడ్ ఎత్తుకొని గోకడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసమని మీకు అడుగుతున్నాం. ఎందుకంటే పలమనేరు ప్రశాంతంగా ఉంది. ఇటువంటి పలమనేరులో ప్రతిరోజు ఏదో ఒక సమస్యను తీసుకొచ్చి మీరు పలమనేరుని రాక్షస పాలన చేపిస్తూ ఉన్నారు. ముందు ఊర్లలో చెప్తా ఉంటారు, దెయ్యం చెప్పిందంట నన్ను చూస్తే ఊరు భయపడలేదని చెప్పేసి దెయ్యం పోతా పోతా కొమ్మ మించేసిపోతుందంట. ఎందుకంటే రాత్రుల్లో జనాలు ధైర్యంగా తిరుగుతూ ఉన్నారంట. దెయ్యానికి ఈర్ష్య అంట.
వీళ్ళు నన్ను చూస్తే ఎవరు భయపడడం లేదని ఒక కొమ్మ మించేసిపోతుందంట. అప్పటి నుంచి ఆ ఊర్లో జనాలు తిరగడం మానుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేతకాని వాళ్ళు ఏమీ చేయలే, వాళ్ళు ఆడ చేతులు గాజులు వేసుకు కూర్చో ఉండాలి అనుకుంటా ఉన్నారు. మేము దయచేసి చెప్తా ఉన్నాము, మీరు ఎవరు ఈ పని చేశారు, ఈ పనికి మాలిన పని చేసినారో రేపు మధ్యాహ్నం లోపల ఎలా ఉండిందో ఆ శిలాఫలకం అలాగే ఆ ఫొటోస్ అన్ని అతికిస్తే సరిపోతుంది. లేదనుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా దీనిపైన చర్య తీసుకుంటుందని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. దయచేసి మళ్ళా చెప్తా ఉన్నాను, పలమనేరు ప్రశాంతంగా ఉంది, మీరందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నాను. మనుషుల మధ్య ఈర్ష్య పెట్టద్దండి, అందరూ అన్నదమ్ముల్లాగా బతకాలని కోరుకుంటాం. ఇప్పుడు పలమనేరు ఎట్లా ఉంది క్లైమేట్ అంటే ఊటీ మార్గం ఉంది, చల్లని ప్రదేశం, చల్లగా ఉందాం, అందరూ అన్నదమ్ములు మార్గం ఉందాం. ఎలక్షన్ అప్పుడు ఎలక్షన్ అందరూ చేస్తూ ఉన్నాం, ఎలక్షన్ అయిపోయినాక అన్నదమ్ములుగా ఉండాలి. మీరు ఎందుకో మాకు అర్థమే కాలేదు, ప్రతి ఒక్క నెల ఏదో ఒక సమస్య తెచ్చి పెడతా ఉన్నారు. అది ఎందుకో మీరు చేస్తూ ఉన్నారా, మీ అధిష్టానం చెప్తా ఉందా, లేదా రెడ్ బుక్ అక్కడి నుంచి మీకు లిస్ట్ పంపిస్తా ఉందా, ఈ మార్గం చేయండి అని చెప్పేసి దయచేసి ఇవంతా మానుకోండి. మరొక్కసారి మీకు వినిపిస్తా ఉంటా, ఇటువంటి చర్యలు చేయొద్దండి, ప్రశాంతంగా ఉండండి. మీరు ఇలా చేశారనుకో రేపు మళ్ళా మా గవర్నమెంట్ వస్తే మీ ఫోటోలే కాదు మీరే కూడా ఊర్లో ఉండరు. నేను ఖచ్చితంగా చెప్తా ఉండా, అంత దూరం తెచ్చుకోవద్దండి. ఈరోజు మీరు ఉంటారు, రేపు మేము ఉంటాం. మేము కూడా గత ప్రభుత్వంలో ఉన్నాం, మీకు ఎప్పుడు కానీ ఇలాంటి పనులు మేము చేయనేలేదు. మీరు కావాలంటే ఎక్కడైనా చేస్తుంటే ఒకటి చూపించండి, చెప్తాం. దయచేసి ఈ చర్యలు మానుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత అప్పుడున్నట్టు మా ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ప్రజలకి మనసు దృష్టిలో పెట్టుకొని పేదవారి కోసం ముఖ్యంగా పలమనేరులోనే కాకుండా రాష్ట్రమంతా కూడా కార్పొరేట్ హాస్పిటల్ తలపించే విధంగా 16 కోట్ల రూపాయలతో పలమనేరుకి శాంక్షన్ చేయడం జరిగింది. అప్పుడున్నటువంటి మా పలమనేరు శాసనసభ్యులు వెంకటేగౌడ్ గారు సారథ్యంలో ఈ ఆసుపత్రి పర్యవేక్షణ చేయడం, లాస్ట్లో ఈ గవర్నమెంట్ బిల్డింగ్ పూర్తయిపోయిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు రాలేకపోవడంతో అప్పుడున్నటువంటి మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మా పలమనేరు శాసనసభ్యులు ఉన్నటువంటి వెంకటేగౌడ్ గారు ఆధ్వర్యంలో గవర్నమెంట్ అఫీషియల్స్ ఆధ్వర్యంలో ఈ బిల్డింగ్ ఓపెనింగ్ చేయడం జరిగింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఎందుకంటే మీరు దానికి ముందు 5 సంవత్సరాలు మీ ప్రభుత్వం ఉండింది, మీ ముఖ్యమంత్రి ఉన్నారు, మీ మంత్రి గారు ఉన్నారు, పలమనేరు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఉన్నారు. ఆయన గతంలో అభివృద్ధి చేసిన కార్యక్రమాలకి ఆయన వేసేటువంటి శిలాఫలకాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము ఎక్కడైనా ఆవిడని తెచ్చేసామా లేదా ఆవిడని తీసామా అంటే మాకు విజ్ఞత ఉంది. ఇప్పుడు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఇప్పుడు నేను కూడా గతంలో ఈ హాస్పిటల్లో అభివృద్ధి కమిటీ మెంబర్గా పనిచేశాము, ఇన్ఛార్జిగా చైర్మన్గా కూడా పనిచేసాము. మా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఎక్కడైనా కూడా ఎవరికైనా కూడా మేమేమైనా హాని కలిగించింటే మీరు ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఇది అంతకాదు, ఈ పలమనేరు శాసనసభ్యులు ఒకటే అడుగుతా ఉన్నాం, అయ్యా శాసనసభ్యులు అంటే తెలుగుదేశం వాళ్ళకైనా వైసీపీ వాళ్ళకు కూడా పలమనేరు ప్రజలు 2,70,2,70,00,000 మంది ప్రజానీకానికి ఎమ్మెల్యే గారు మీరు ఆలోచన చేయాల. మీరు ఇలాంటివన్నీ మీరు ఖండించాలా. ఎందుకంటే ఇది ఒకటి కాదు, ఇప్పటికి యాక్చువల్గా రెడ్ బుక్ రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ లోకేష్ రాజ్యాంగాన్ని పలమనేరు తీసుకురావద్దని చెప్పి కూడా మిమ్మల్ని మనసారా కోరుకుంటా ఉన్నాం. ఎందుకంటే మీరు 1 అడుగు ముందుకేస్తే మేము 2 అడుగులు ముందుకేయగల శక్తి మాకుంది. ఎవరు మీ బుడ్డ బెదిరింపులకు భయపడే వాళ్ళం కాదు. అధికారం లేకపోయినా కూడా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళం మేమందరూ కూడా. మీకు ఒకటే చెప్తాను మళ్ళా కూడా మరొకసారి, ఇది ఎవరైతే ఇద్దరు మేము సూపరింటెండెంట్ గారిని అడిగాం, మీరు వాళ్ళు వచ్చి బోర్డు తీయిస్తామంటే మీరు సూపరింటెండెంట్గా మీరు కనీసం అధికారులకు తెలియజేశారా, కలెక్టర్ గారికి తెలియజేశారా, డిఎంఎన్ఎస్ఓకి తెలియజేశారా, పోనీ ఇక్కడ ఉన్న పలమనేరు సిఐ గారికి తెలియజేశారా అని అడిగితే మాకు సంబంధం లేదన్నా, మేమేం చేసేది మమ్మల్ని అడిగారు, మమ్మల్ని అడిగితే ఇది ఎక్కడా లేదు, తీయకూడదని మాకు జీవో రాలేదు, తీసేయమనేది. ఇంకోటి అడుగుతా ఉన్నాం, శాసనసభ్యుల ద్వారా దీన్ని పరిగణనకు తీసుకోవాలా. గవర్నమెంట్ జీవో ఇచ్చి తీసేయమంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, మేమేం వద్దనడం లేదు.
కలెక్టర్ గారు జీవో ఇచ్చి తీసేయమని ఓకే, ఎవరు అలా ఈసారి మీరు ఇస్తారో రేపు మా గవర్నమెంట్ వచ్చిన మేము కూడా అదే జీవోలు తీసుకొస్తామని ఒక విజ్ఞత అధికారులు ఎవరు ఇవ్వలేదు. మీరు ఎందుకు ఇద్దరు డైరెక్టర్లు వచ్చి ఇక్కడ నిలబడుకొని నాగరాజు సుధాకర్ మీకు కూడా తెలియజేస్తా ఉన్నాం, ఇతను మీ భార్య కూడా కౌన్సిలరు, ఇప్పుడు నువ్వు ఒక అభివృద్ధి పని చేస్తే నీ వార్డు నీవు వేసుకో బోర్డు అంటే నెక్స్ట్ గవర్నమెంట్ మారుతారా లేదు, నువ్వు కౌన్సిలర్ కాకపోతే వాళ్ళు వచ్చి నీ బోర్డుని కొట్టేసేదా? ఇదేనా సంస్కృతి? ఈ సంస్కృతిని వద్దు, దయచేసి తెలియజేస్తా ఉన్నాం. ఈ సంస్కృతిని మానండి. మీకు దమ్ము ధైర్యం ఉంటే నిజంగా మీరు అభివృద్ధి చేయాలా, ప్రజల పట్ల మీకు ఉంటే మేము 16 కోట్లు తెచ్చాం, మీరు 30 కోట్లు తేండి, కార్పొరేట్ హాస్పిటల్ చేయండి. మేము వద్దంటామా? మేము హ్యాట్సాప్ చేస్తాం, మేము వస్తే సంతోషపడతాం, మేమే ప్రజలు కూడా సంతోషపడతారు. ఉండే బోర్డుని పెరికేసి ఇదేం సునకానందం నాకైతే అర్థం కాలేదు. అంటే వైసీపీ వాళ్ళు గుమ్మనా ఉన్నారు, ఏదో ఒక పని చేసి కాలది వాళ్ళని కయ్యానికి పిలుస్తామనే, అంటే మీకు అధికారం ఉండాలి కదా అని చెప్పేసి మీరు ఒక దీని చట్టాన్ని మీ చేతిలో పెట్టుకుంటామని చెప్పేసి ఇది కరెక్టేనా? దీని మీద పోలీస్ అధికారులు కూడా స్పందించాలా. పోలీస్ అధికారులకు కూడా మేము ఒక కంప్లైంట్ ఇస్తాం, వారి మీద కేసు కట్టాల్సిందే, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. సీసీ ఫుటేజీలు ఉంది, ఎందుకంటే మేము మొత్తం ఆరోపణ చేస్తామని చెప్తారు మీరు, రేపు మాకు తెలుసు, దాంట్లో మీరు నిపుణులు. ఇక్కడే సీసీ కెమెరా ఉంది, సీసీ ఫుటేజీలు ఉంది, సిఐ గారికి కంప్లైంట్ ఇస్తాం, సిఐ గారు సీసీ ఫుటేజ్ తీసుకొని ఎవరైతే ఉండి దగ్గరుండి ఈ పని చేయించారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాము. లేదు, రేపు సాయంత్రం లోపల మీరు ఎక్కడున్న తీసారో స్టిక్కర్ని అది అతికించాలా మీ సంస్కృతి ఉంటే. అట్లా లేదు, మరుసటి రోజు మేమే 10 గంటలకి మా ఎక్స్ఎమ్మెల్యే గారి సారథ్యంలో మేమే వచ్చి అతికిస్తాం. ఇది ప్రజలు కూడా గమనించాలి. మేము తప్పు చేస్తే మమ్మల్ని శిక్షించండి, ఉండేవాళ్ళు గర్వం బట్టి తప్పు చేస్తే వాళ్ళని శిక్షించండి.